ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 23వ తేదీ నుండి జూన్ నెల 29వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం మధ్యస్థాయి ఫలితాలు కనబడుతున్నాయి. రాశి నుంచి 3వ స్థానంలో చంద్రగ్రహం, 5వ స్థానంలో శనిగ్రహం, 6వ స్థానంలో రాహుగ్రహం, 7వ స్థానంలో కుజగ్రహం, 8వ స్థానంలో గురుగ్రహం, 9వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, 12వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే మధ్యస్థం అనే దానికి కుజ దృష్టి ఉండడం అనేది ఒక ప్రత్యేక కారణం. అయితే అదే కాకుండా శుక్రుడు అస్తంగత్వం పొంది ఉండడం, ఇలాంటి విషయాల వల్ల మనం తీసుకున్న నిర్ణయాలు సకాలంలో అమలు చేయలేకపోవడం వలన కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అయితే ఆలోచన తీరు సక్రమంగానే ఉంటుంది, కానీ అమలు చేయడంలో కానీ ఆలోచనలో కానీ ఏదో ఒక రకమైన తేడాలు వస్తుంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పదే పదే ఆలోచన చేయండి. ఎప్పటిలాగా ఉండొద్దు. ఒకే విషయాన్ని మరో రకంగా కూడా ఆలోచన చేయడం మంచిది. ఈ వారం పూర్తి అనుకూలత అయితే ఉండదు. ఈ మధ్య కొంచెం తులారాశి వారికి కొంత తగ్గి కనబడుతోంది పరిస్థితులు. కాబట్టి గ్రహస్థితులన్నీ కూడా ఈ వారం వరకు కొంచెం జాగ్రత్తగానే ఆలోచన చేయాలని చూపిస్తున్నాయి. కాబట్టి ధన యోగాదులు బాగానే అనుకూలంగా ఉంటాయి. అయితే ధనానికి ఇబ్బంది అయితే ఉండదు, కానీ సాఫీగా గతంలో నడిచినంత సాఫీగా ఉండదు. కొంచెం చికాకులు జరుగుతాయి, మనస్పర్ధలు వస్తుంటాయి. కుటుంబ సభ్యులతోటి, బంధుమిత్రులతోటి చిన్న చిన్న వాదనలు ఉంటుంటాయి. మరి అవన్నీ కూడా సరిగా ఆలోచన చేసుకొని సమర్థవంతంగా మనమే వాటిని పరిష్కారం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంచెం కొన్ని విషయాల్లో తగ్గి ఉండడంలో తప్పు ఉండదు, కానీ సమయం సందర్భాన్ని బట్టి విషయాల్ని పెంచుకోకుండా చూసుకోమని చెప్పబడుతోంది. అలాగే గృహ వాహన యోగాలు కూడా ఈ వారం కొంత అనుకూలత తగ్గి ఉన్నాయి. అంటే క్రయ విక్రయాది విషయాల్లో కానీ మరి దానికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఈ వారం అంత అనుకూలం కనబడటం లేదు. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో కూడా సాధారణ పరిస్థితులే కనబడుతున్నాయి. ఈ వారం పూర్తిగా అనుకూలత లేని పరిస్థితి. కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా తెలుసుకోవాలన్నా కానీ ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ప్రయత్నాలు చివరి దాకా ఉండవు, ఫలించవు అని అర్థం. కాబట్టి గతంలో చేసిన ప్రయత్నాలు అయితే ఈ వారంలో ఆపాలని అనిపిస్తుంటాయి, కానీ ఆపకుండా కంటిన్యూషన్ చేసుకుంటే స్థిరపడతాయి. కానీ ఈ వారం కొత్తగా ప్రయత్నాలు మాత్రం ఏమీ చేయడానికి అంత అనుకూలంగా లేదు. రుణ సంబంధించిన విషయాల్లో కూడా చిన్న సమస్యలు ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది. అలాగే
భార్యాభర్తల మధ్య కూడా కొంత మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. జాగ్రత్తగా ఉండమని అర్థం. అలాగే కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేయాలని సంకల్పించిన అటువంటి సంకల్పాలన్నీ కూడా పక్కకు పోతాయి. ఆభరణాలు, గృహోపకరణాలు తీసుకోవాలని ప్రయత్నం చేసేవారికి కూడా ఇది సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి. రియల్ ఎస్టేట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ ప్రతి దాంట్లో కూడా మనకి పూర్తి అనుకూలత లేని పరిస్థితే కనపడుతుంది. కాబట్టి ఈ వారం కొంత అనుకూలత తగ్గి ఉన్నదని తెలుసుకోవాలి. అయితే శని పంచమంలో ఉండి కూడా అంత అనుకూల పరిస్థితిగా కనపడటం లేదు ఈ వారంలో. అలాగే భాగ్యస్థితి కొంత వృద్ధి అవుతుంది. భాగ్యంలో అంటే మనం గతంలో పెట్టిన పెట్టుబడులు కానీ, డిపాజిట్లు కానీ ఏదైనా ఉంటే అవి వృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో ఇచ్చిన వాగ్దానాలు మాత్రం ఈ వారం నెరవేర్చుకోలేకపోతాం. కొంత ప్రతికూల పరిస్థితి ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లోనే ఎక్కువగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. దానివల్లనే బంధుమిత్రులలో కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంటుంది. అయితే ఏ విషయాన్నైనా చిన్నదాన్ని పెద్దది చేసుకోకుండా సమయానుకూలంగా ప్రవర్తించి వాటిని అక్కడికక్కడే ఆపుకోకపోతే సమస్యలు పెద్దవవుతాయని గుర్తుంచుకోవాలి. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. అది మనకి సాధారణమైన పరిస్థితినే చూపిస్తున్నాయి. దానివల్ల కొంత అనుకూలత పెరుగుతుంది. ఏదైతే ఉద్యోగ, వృత్తి, వ్యాపారాది విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం కొంత ఉపయోగపడతాయి ధనపరంగా. ఆలోచన తీరు బాగానే ఉంటుంది కానీ అమలు చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అయితే ఉద్యోగ స్థితిలో కొంత మాట పడవలసిన పరిస్థితి కూడా వస్తుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ తులారాశి వారికి అనుకూలమైన పరిస్థితులుగా ఉన్నప్పటికీ కొంత ఇబ్బందులు కూడా దానికి తగినట్టుగా ఉంటాయి. అయితే మనం చేసిన పనికి సరైన గుర్తింపు వస్తుంది, అనుకూలపడుతుంది. అయితే ఆ ధన యోగాలు, ఆ కీర్తి, గుర్తింపు కలగడం కొంత ఉపశమనం కలిగించే పరిస్థితి లాగానే ఉన్నది. అలాగే అన్ని విషయాల్లో కూడా సాధారణంగా ఉంటుంది. ఎక్కువగా ఈ ప్రయాణాల వలన ఇబ్బందులు ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు అనుకోకుండా వారి ద్వారా కానీ, మన ద్వారా కానీ మాటల్లో తేడా వచ్చేసి ఆ తేడాల వలన సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో ఏ విషయమైనా సరే ఎక్కువగా మాట్లాడకుండా తగ్గించుకుంటే మంచిది. అది ఇక్కడ పనికి రావటం లేదు. సాధారణమైన స్థితిగతులను కూడా కొంచెం ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరైతే మనం అనుకూలమైన పరిస్థితిలో ఉండాలనుకుంటామో, ఎవరితోటైతే మనం సఖ్యతగా ఉండాలనుకుంటామో వారితో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకుండా, కొత్తగా బంధువుల్ని, మిత్రుల్ని, సమూహాలని కలవకుండా, ఒకవేళ కలిసినా కలవకపోయినా వారితో ఎక్కువగా మాట్లాడకుండా సాధారణంగా పొడిగా ఉంటేనే బాగుంటుంది. అనవసరమైన విషయాలు ఈ వారం వచ్చి పడే అవకాశం అయితే బాగా కనపడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండమని పదే చెప్పబడుతుంది. అదే ఖర్చుల విషయాల్లోకి వస్తే కూడా ఖర్చుల విషయంలో అనుకూలత బాగానే ఉంది. మనకి ప్రత్యేకమైన ఖర్చులు అయితే ఉండవు, కానీ అయితే మన అవసరాలకు తగినట్టుగా కొన్ని ఖర్చులు చేయవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. కొంచెం ఎక్కువ ఖర్చులు ఉన్నప్పటికీ కూడా దానికి తగిన ఆదాయం ఉంటుంది. కుటుంబ సంబంధించిన విషయాలు, గృహ వాహన సంబంధించిన విషయాలకి ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కొంత ఆరోగ్య సూచనలు, ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది.
జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత ఖర్చులు ఉంటాయని తెలుస్తోంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా ఈ తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే 1-2 మంచి శుభ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ ఈ మైనస్ పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే మాటల ద్వారా కొంత, అలాగే బంధుమిత్రుల సమస్య రాకుండా చూసుకోవడం అనేది ఒకటి, అలాగే ఆర్థికపరమైన ఒత్తిడిని తట్టుకోవడం అనేది ఒకటి, మరి వృత్తి ఉద్యోగ వ్యవహారాది విషయాల్లో గౌరవానికి భంగం కలగకుండా ప్రవర్తించడం అనేది ఒకటి. ఇలా కొన్ని సమస్యలు సర్దుబాటు చేసుకొని కొంచెం సహనంతో సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మనస్తాపాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాల విషయాలను కూడా శ్రద్ధగా ఆలోచన చేసుకొని మొదలు పెట్టడం మంచిది. అయితే ఇంకా మంచి శుభ లక్షణాలు తర్వాత వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడైతే ఏదో ఒక చిన్న సమస్యల్ని మనమే సృష్టించుకోవడమో, లేకపోతే మనం ఎదురుగా మాట్లాడే వారి ద్వారా సృష్టించబడటమో జరుగుతాయని చెప్పబడుతుంది. కాబట్టి ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన చేసుకుంటే బాగా అనుకూలపడుతుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.